చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ నిందితుడి పేరు రాజ్ కుమార్. ఆయన చూపించేస్తారు, పావని గారు ఉన్నారు. ఆయన గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అతను పరారీలో ఉన్నాడు కాబట్టి మేమే చూపించాల్సి వస్తున్నది ప్రజా సంక్షేమం కోసం. గుండు చేసుకుంటే ఈ విధంగా ఉంటాడు. అదేవిధంగా మాస్క్ పెట్టుకుంటే ఈ విధంగా ఉంటాడు. ఇతని నార్మల్ ఫోటోగ్రాఫ్ ఇది. ఇతను రాజ్ కుమార్. ఇతనే ఈ 6 హత్యలు చేసిన కిరాతకుడు. ఇతని పేరు రాజ్ కుమార్. ఇతను ఇప్పుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు 1,00,000 మంది పోలీసులు తెలంగాణలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడం కోసం, తన ఈగో కోసం పెట్టుకున్న ఈ ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో భాగమే ఈ షాబాద్ పోలీస్ స్టేషన్. ఆ షాబాద్ పోలీస్ స్టేషన్లో ఉండే ఆ 30-40 వేల మంది పోలీసులకు దొరకకుండా 6 హత్యలు చేసి తప్పించుకొని తిరుగుతున్న అగంతకుడు. అతని కారు మాత్రం ఐడెంటిఫై అయింది, ట్రేస్ కాలేదు అని నాకు ఉన్న సమాచారం. మీకు ఈ నిందితుడి గురించి సమాచారం ఏం తెలిసినా కూడా డయల్ 100కు దయచేసి కాల్ చేయండి, లేకపోతే మీ స్థానిక పోలీస్ స్టేషన్లకైనా చెప్పండి. ఇతనికి ఉండే దురలవాట్లు గాంజా తాగడం, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ విపరీతంగా చేస్తాడని చెప్పడం, అదేవిధంగా లిక్కర్ బాగా తాగుతాడు, గాంజా తాగుతాడు అనేది ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు మాతో పంచుకున్న సమాచారం. ఇలా ప్రజలందరితో పంచుకుంటున్నాం. ఇలాంటి ముఖ కవలికలున్న వ్యక్తి, ఇలాంటి అలవాట్లున్న వ్యక్తి ఎవరు కనిపించినా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇవ్వండి. ఈ విషయం నిజానికి రాష్ట్ర హోంమంత్రి లేకపోతే డీజీపీ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి. కానీ రాష్ట్ర హోంమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లో ఉన్నారు. అందుకొరకు ఆయనకు ఖమ్మం జిల్లాలో పిక్నిక్లు, లేకపోతే 15 కోట్లతో సభలు పెట్టి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, లేకపోతే తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ భౌగోళిక పరిస్థితులను వాటన్నిటి కూడా హేళన చేస్తూ ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ నీళ్లు దొంగచాటుగా పంపించే పనిలో బిజీగా ఉన్నారు. కాబట్టి ఆయన ఈ 6 మంది ప్రాణాల గురించి మాట్లాడతాడని మేము అనుకోవడం లేదు. కానీ భారత రాష్ట్ర సమితి చాలా బాధ్యత ఉన్న పార్టీ కాబట్టి, మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న పార్టీ కాబట్టి తప్పకుండా ఈ నిందితుడు దొరికితే మీరు పోలీసులకు ఇన్ఫామ్ చేయండి. ఇక మిత్రులారా, ఈ మహిళను చూడండి. ఈమె పేరు మరి చిట్యాల రుక్కమ్మ. మే 16వ తారీఖు నాడు ఈ రుక్కమ్మ గారు తన బిడ్డకు, ఆమె పేరు నేను చెప్పను, మైనర్ బాలిక, 17 సంవత్సరాల మైనర్ బాలిక, ఆ బిడ్డకు వేధింపులు, అత్యాచార యత్నాలు జరుగుతున్నాయని చెప్పి షాబాద్ పోలీస్ స్టేషన్లో మే 16వ తారీఖు నాడు తన తమ్ముడిని తీసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఈరోజు మన మధ్యలో లేదు. ఈ రుక్కమ్మ హత్య గావించబడ్డది. ఈ రుక్కమ్మ ఈరోజు శవమై చేవెళ్ళ మార్చురీలో ఉన్నది. ఇది వాస్తవం. మరి మే 16వ తారీఖు నాడు తెలంగాణలో పోలీసింగ్ ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలనలో? ఇది రేవంత్ రెడ్డి గారిని విమర్శించే కార్యక్రమం కాదు, కానీ వాస్తవాలు తెలంగాణలో శాంతి భద్రత పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ముఖ్యమంత్రి గారు ఎందుకు పట్టించుకోవడం లేదు, ఆయన శాంతి భద్రతలను పాలన గాలికి వదిలేసి కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపే కార్యక్రమం కానీ, లేక